హ్మ్. దిగుదామా వద్దా? దిగుదామా సంధ్య? హ్మ్. ఇంకా చాలా టైం ఉందే. హ్మ్. సరే దిగేద్దాం సంధ్య. తెమ్మన్నా తెలుసుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली ए मसक्कली के झोंके आज मौसमों से रूठ गए गुलों की शोखियाँ जो వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను ముత్యాల పాటల్లో కోయిలమ్మ జారబోసేది ఎప్పుడమ్మా అరే బ్యాగ్ చాలా బరువు ఉంది. ఇంత బరువు ఉందేంట్రా బాబు. వామ్మో. మ్. దాటుదామా? ఇప్పుడు దాటడం అవసరమా? ఉఫ్,
ఇంకెంతసేపు రా బాబు. అబ్బా ఇదంతా చూస్తుంటే అటు వెళ్ళాలనిపిస్తుంది. ఈ తొక్కులో బ్యాగ్ ఒకటి. ఏంటేంట్రా బాబు, చిరాకు తెప్పించేస్తుంది. బా ఏందో. ఉఫ్. అసలా ఇదేంటి ఎండలో లాలీపాప్ తింటున్నాడు. అడుగుదామా వద్దా? అడిగేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ నుండి బస్ స్టాప్ ఎంత దూరంలో ఉండొచ్చు? బేసికలీ 1.5 కిలోమీటర్ ఉంటుంది స్ట్రైట్గా. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. షూర్? షూర్. ఓకే. ఈ బ్యాగ్తో ఇంకా 1 కిలోమీటరా? అబ్బా. అబ్బా చూడట్లేదే. సర్లే. ఏమైనా హెల్ప్ కావాలా? పర్లేదు ఇవ్వండి. బ్యాగ్ ఏంటి ఇంత బరువు ఉంది? మీ పేరు? దివ్య. ఓ నైస్. ఒక 2 minutes. హలో. ఏం బుక్స్ అబ్బా?
సరే ఓకేరా వెళ్దామా? మ్మ్. అబ్బా ఇక్కడ ఒక ఫోటో దిగుదామా? ఓయ్ ఆ? ఇక్కడ ఒక ఫోటో తీస్తారా? ఓకే. నా పక్కన బుద్ధుడి విగ్రహం కూడా రావాలి. వస్తుంది. ఓకే ఓకే. బేసికలీ నన్ను కూడా ఒక ఫోటో ఇస్తారా ఇక్కడ? తప్పకుండా పదండి. మీ ఫోన్? అయ్యో. ఎవరో సువర్ణ అంట కాల్ చేస్తున్నారు. హలో సువర్ణ, నేను బయటన్నా, సువర్ణ మళ్ళీ కాల్ girlfriend చేస్తాను. అనుకుంటా. బాయ్. ఇదేంటి అటెన్షన్ కాదు, పోజ్ ఇవ్వండి. పోజే కదా. అరే అది పోజ్ కాదు, మంచి పోజ్ ఇవ్వండి. స్టాండర్డ్ టీస్లో నిల్చున్నారేంటి ఇప్పుడు? నేను చెప్పింది పోజ్. బాగానే ఉంది కదా, ఇలా ఓకేనా? ఆహా, ఏమైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి దిగుతున్నారా? సార్ జేబులో చేతులు పెట్టుకోండి, ప్యాంట్ పాకెట్లో. ఓకే. ఓకే, కొంచెం నవ్వండి. ఎందుకు మీరు ఇందాక ఫొటోస్ దిగడానికి అంత కష్టపడ్డారు? బేసికలీ నాకు ఫోటో తీయడం కొంచెం రాదు. ఎవరైనా ఫోటో దించారనుకోండి మొత్తం కాన్షియస్ అయిపోతా. కానీ ర్యాండమ్గా ఫోటో దించారనుకో నాకు మస్తు అనిపిస్తుంది. క్యాండిడా? ఎస్. ఓకే ఓకే. బేసికలీ అమ్మాయిలు ఫోటోలు కుప్పలు కుప్పలు దిగుతారు. మీరేంటి ఒక్కరో నాలుగే ఓకే చేశారు. నాకు ఫొటోస్ అంటే మూమెంట్స్. ఆ ఓకే. మూమెంట్స్ని చెరిష్ చేసుకోవడానికి 3-4 ఉంటే చాలు. వేరే వాళ్ళ గురించి అంటారా నాకు తెలీదు. కొంతమంది లైక్స్ కోసం కమెంట్స్ కోసం ఫొటోస్ దిగుతారు, కుప్పలు కుప్పలు దిగుతారు. నాకు అందులో మూమెంట్స్ ఏం కనిపించవు చెరిష్ చేసుకోవడానికి. బేసికలీ మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అలాగైతే మీరు లిబర్టీ దగ్గర ఎక్కాల్సింది. బేసికలీ ట్రైన్కి చాలా టైం ఉందనుకొని అఫ్జల్గంజ్లో ఎక్కా. మధ్యలోనే నిద్ర లేచి దిగా. బస్లో ఉన్నప్పుడు తెలియలేదు, పక్కనే ఉందనుకున్నా నెక్స్ట్ బస్ స్టాప్. కానీ దిగాక తెలిసింది ఎంత దూరం ఉందని. మీ ప్రాపర్ ఎక్కడ ఉదయ్? ఉదయ్ హలో, మిమ్మల్ని. నాది ఇక్కడే హైదరాబాద్. నాకు డౌట్, అసలు నా పేరు మీకెలా తెలుసు? అది మ్యాజిక్, సీక్రెట్. అరే చెప్పండి దివ్య, దివ్య చెప్పండి. సీక్రెట్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనేం సంపాదించట్లేదు. నేనేం చేస్తున్నారని అడిగా, డబ్బులు సంపాదిస్తున్నారా లేదా అని కాదు. ఏం చేస్తున్నారంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఏమైనా చదువుకుంటున్నారా అనే కదా అంటారు. ఇప్పుడు నేనేం జాబ్ చేయట్లేదు. అట్లనే రీసెంట్గా నా డిగ్రీ అయిపోయింది, సో అందుకే అలా చెప్పా. ఏం చేస్తున్నారంటే జాబ్ చదివేనా? మీకు నచ్చింది ఏమైనా చేయొచ్చు కదా, ఫ్యూచర్ కోసం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అలా అయితే నేను కవిని. ఓ ఆథరా? కాదు, ఆమె పోయెట్. రెండు లిటరేచరే కదా, డిఫరెన్స్ ఏంటి? రెండు లిటరేచరే కానీ పోయెట్రీ వేరు. ఎలా?
బేసికలీ ఒక పోయట్ ఇలా అంటాడు, పోయట్రీ ఈజ్ ఏ అన్ట్రాన్స్లేటబుల్ యాజ్ ఎ ఓల్ ఆర్ట్. మీరే చూడండి, సాహిత్యంలో దేన్నైనా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ పోయిటరీని ట్రాన్స్లేట్ చేయలేము. ఎవరైనా పోయిటరీని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక భాష నుండి ఇంకో భాషకు మారుస్తారు. ఏదైతే పోయిట్ చెప్పాలనుకుంటున్నాడో దాన్ని అతనికి అర్థమైంది చెప్తాడు తప్ప, కానీ నిజానికి కవిత చెప్పాలనుకునేది కాదు. సో అలా. ఓ గ్రేట్ ఉదయ్. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తుంటారు? నేను మెడిసిన్ చదువుతున్నా, ఎంబీబీఎస్. నాకు డౌట్, ఎంబీబీఎస్ అంటే ఏంటి? ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్... ఆ ఫుల్ ఫామ్ నాకు తెలుసు. ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అలాంటప్పుడు బిఎంబీఎస్ అనొచ్చు కదా, ఎంబీబీఎస్ ఎందుకు అంటారు? అది నా డౌట్. బేసికలీ నాకు కూడా తెలియదు. ఓ, మీ అనేసి నాకు బాగా నచ్చింది. కానీ మీరెందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు? నాకు ఇంటర్ వరకు డాక్టర్ అవ్వాలని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండింది. కానీ ఒక బుక్ చదివా, మార్గరెట్ మీద్ది. తను ఒక ఆంథ్రపాలజిస్ట్. అందులో వాళ్ళ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, సివిలైజేషన్ ఆఫ్ ఫస్ట్ సైన్స్ ఏంటి అని. జనరల్గా ఎవరన్నా ఏం చెప్తారు? ఫిష్ హుక్స్, క్లే పాట్స్, గ్రైండింగ్ స్టోన్స్ అని చెప్తారు. కానీ తను చెప్పిన ఆన్సర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. యానిమల్ కింగ్డమ్లో ఫీమర్ అనే ఒక థైబోన్ ఉంటుంది. అది బ్రేక్ అయితే హీల్ అవ్వడం చాలా కష్టం. ఈ గ్యాప్లో చనిపోవచ్చు. అదే అది హీల్ అయింది అనుకోండి, దాన్ని ఎవరో కేర్ చేస్తున్నారని అర్థం. సివిలైజేషన్లో ఫస్ట్ సైన్స్ అనేదే కేరింగ్. ఈ సివిలైజేషన్లో భాగం ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి నేను డాక్టర్ ఎంచుకున్నా. ఓ నైస్. ఉదయ్, అటు సైడ్ వెళ్దామా? ఓకే. పదండి, పద. అరే నడు. ఏహేపో రావయ్య బాబు అంటే రాకుండా వేషాలు వేస్తున్నాడు. ఆమెతో నడవాల్సింది. అరే కొంచెం కూడా గ్యాప్ దొరకట్లే కదా. బా సారీ 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 నేనే ఫాస్ట్గా రావాల్సింది. నేనే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాల్సింది. సారీ 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 మీరు నా బ్యాగ్ కూడా మోసారు అక్కడి నుంచి. సారీ సారీ. చుప్. జో హో గయా సో హో గయా. నాకు పావురాలంటే ఇష్టం. ఇక్కడ కొంచెం సేపు ఆగుదామా? ఓకే. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? ఇప్పుడు మనుషులు ప్రేమలో ఉన్నప్పుడు గాలో ఎగిరినట్టు ఉంటుంది అంటారు కదా. అవును. ఇప్పుడు పక్షులు ఎగురుతాయి కదా, అవి ప్రేమలో ఉంటే ఎలా ఉంటుంది? వాటి ఫీలింగ్స్ ఏంటి? అవును కదా, ఏమై ఉండొచ్చు? ఏంటంత దీర్ఘంగా చూస్తున్నారు? మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? స్వేచ్ఛ. మరి మీకేం కనిపిస్తుంది? నాకా ఒక నిజం. ఏంటా నిజం? నేను చిన్నగా ఉన్నప్పుడు మా టెర్రస్ పైకి పావురాలు వచ్చేవి. మా నాన్నకు పావురాలంటే చాలా ఇష్టం. మా నాన్న ఎక్కడికి వెళ్ళినా పావురాలు వచ్చి వాలేటివి. ఒకరోజు ఒక కరెంట్ పోల్ మీద పావురం కైట్ మాంజాకి చిక్కుకుంది. దాన్ని తప్పించబోయి మా నాన్న షాక్ కొట్టి చనిపోయాడు. అయ్యో. అప్పటి నుంచి నాకు పావురాలంటే అసహ్యం, కోపం, ద్వేషం, చిరాకు. అలా అని ప్రపంచం మొత్తం శాంతికి గుర్తుగా చూసే పావురం మా నాన్న చావుకి కారణం అనుకోవడం సరికాదనిపించింది. అప్పటి నుంచి ప్రేమను పెంచుకున్నాం. మరి మీ నాన్నని మీరు మిస్ కాలేదా?
మిస్ కాలేదా అంటే మిస్ అయ్యాను. అలా అని నిజాన్ని అంగీకరించకుండా ఉండలేం కదా. అవును. ఎవరుంటారు ఎప్పటికీ? ఈ ప్రపంచం మొత్తంలో మనిషి ఒక్కడే ఎల్లప్పుడూ బ్రతకడానికి చూస్తాడు. మీరెప్పటికి ఉంటారా? నేనెప్పటికి ఉంటానా? లేదు. ఉంటాం కదా. అవును. అవును, నేను వచ్చేసరికి లాలీపాప్ తింటున్నారు కదా, ఎందుకు పడేశారు? ఈ జనాలు ఏంటో అర్థం కారు. సిగరెట్ తాగితే ఎవరు పట్టించుకోరు, కానీ లాలీపాప్ తింటే మాత్రం అందరు విచిత్రంగా చూస్తారు. మీకు సిగరెట్ అలవాటు ఉందా? ఉండేది, కానీ ఎందుకు స్టార్ట్ చేశానని ఆలోచిస్తే రీజన్ ఏం దొరకలే, అందుకే బంద్ చేశా. మీకు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? లేదు లేదు, నాకంత సీన్ లేదు. హలో జయ, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు? అయ్యో నా ఫ్రెండ్ అండి, అబ్బాయి తను. మా అమ్మ కూడా అంతే, ఫోన్లో నేమ్ చూసి నీ గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది అనుకుంది, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి అర్థమైంది అబ్బాయి అని. మరి మీకు? గెస్ చేయండి. ఆ, ఉండే ఉండొచ్చు. కాదు, సింగిలే. మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు, మరి కానీ రీజన్స్ చెప్పమంటే నేను అందంగా ఉంటానని, నేను బాగా చదువుతానని, కైండ్ హార్టెడ్ అని చెప్పారు. ఓ ఓకే. కానీ నా దృష్టిలో లవ్ అనేది ఒక ఫినామినా, అది ఎగ్జిస్ట్ అవుతుంది. అది రీజన్ ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఐ బిలీవ్ ఇన్ ఎటర్నల్ రికరెన్స్ ఆఫ్ లవ్. ఒక మనిషిని లవ్ చేస్తే అదే మనిషిని లవ్ చేస్తూ ఉంటా నేను, గుడ్. అది మారదు. ఎగ్జాక్ట్లీ. అవును, మీరు సింగిల్ అని చెప్పారు కదా, మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? బేసికలీ మీకు హార్న్బిల్ అనే బర్డ్ తెలుసా? ఏ బర్డ్కైనా సరే నెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు చాలా కష్టమైన పని. హార్న్బిల్ అనే బర్డ్ మేల్ ఫీమేల్ కలిసి చుట్టూన్న ప్రదేశం మొత్తం వెతికి ఒక చెట్టు హోల్లోకి వెళ్తాయి. అక్కడ ఫీమేల్ బర్డ్ దాని లోపలికి వెళ్ళిపోయి తనకున్న రెక్కలు మొత్తం విప్పేసుకుంటుంది. అప్పుడు బయటున్న మేల్ బర్డ్ తన కోసం మడ్ తీసుకొస్తుంది. ఆ మడ్తో తనను తాను సీల్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 2 months పడుతుంది. ఆ మొత్తం సమయంలో ఆ పిల్లలు పుట్టి అవంతటా బయటికి ఎగిరేంత వరకు ఆ బర్డ్ దాంట్లోనే ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో డైలీ మేల్ బర్డ్ దానికి ఫుడ్ తీసుకొని వస్తుంది. ఒక్కరోజు ఫుడ్ తెకపోయినా కానీ అది ఆకలితో చనిపోతుంది. సో ఇక్కడ లవ్, కేరింగ్, లాయల్టీ అన్నీ ఉన్నాయి. అయినా బర్డ్స్కి మన లవ్ గురించి తెలుసా? బట్ అవి లవ్ చేసుకున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో లవ్ వేరే అండ్ లాయల్టీ వేరే, కేరింగ్ వేరే అనుకుంటారు. బట్ నా దృష్టిలో అన్నీ ఒకటే. లవ్ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, మరి దాంట్లో ఈ డిఫరెన్సెస్ ఏంటి కదా? అవును. బాగుంది. థ్యాంక్స్. అప్పటి నుండి మీరే బ్యాగ్ క్యారీ చేస్తున్నారు, ఇటు ఇవ్వండి. పర్లేదు అరే ఇవ్వు. పర్లేదు, పట్టుకుంటా అండి. పర్లేదు, ఇవ్వు. నేను పట్టుకుంటానండి. సరే, షేర్ చేసుకుందాం. సరే. అక్కడికి వెళ్దామా? వెళ్దాం. నన్ను ఇక్కడ ఒక ఫోటో తీస్తారా?
తీస్తా కానీ నన్ను మళ్ళీ దిగమనొద్దు. సరే. मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली ए मसक्कली ఒక్క నిమిషం. मसक्कली హా. హలో జయ. ఓకేరా మళ్ళీ చేస్తా. వెళ్దామా దివ్య? మ్మ్. మ్మ్. ఉదయ్ ఒకసారి బ్యాగ్ పట్టుకోవా? ఓకే. మాటరాని మౌనమిది మౌన విడగానమిది మాటరాని మౌనమిది మౌన విడగానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగగుండె రాగమిది మాటరాని మౌనమిది మౌన విడగానమిది మాటరాని మౌనమిది మౌన విడగానమిది ఒకసారి బ్యాగ్ పట్టుకోవా? అవును, మీ తల్లో పువ్వు ఉండాలిగా ఇది. అది పడిపోయింది ఎక్కడో. అవునా? ఆ పువ్వు నీ తల్లో ఉన్నప్పుడు బాగుంది. మీకు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. నేను ఎవరితో ఇంత తొందరగా క్లోజ్ అవ్వలేదు, కానీ ఫస్ట్ టైం మీతో క్లోజ్ అయ్యాను. మీ నెంబర్ ఇస్తారా? మీకు ఓకే అయితేనే. నేను కూడా ఎవరితో ఇంత తొందరగా క్లోజ్ అవ్వలే. ఇస్తా. ఒక్క నిమిషం. అరే హ్యాంగ్ అయింది. చెప్పండి. 866951508. సరే, నా బస్కి టైం అవుతుంది, నేను వెళ్తా.
తప్పకుండా కాల్ చేయండి. నేను తప్పకుండా కాల్ చేస్తాను. మీరు జాగ్రత్త దివ్య. బాయ్. The number you dialed is not a working number. Please check the number and dial again. The number you dialed is not a working number. Please check the number and dial again. ఇష్టం లేకపోతే ఇవ్వద్దన్నా కదా. मसक्कली मसक्कली उड़ मटक्कली मटक्कली ए मसक्कली मसक्कली. హలో. హలో భయ్య, ఇక్కడ ఒక ఆర్టీసీ బస్కి యాక్సిడెంట్ అయింది. ఈ అమ్మాయి రీసెంట్ కాల్స్లో మీ నెంబరే ఉంది. మీ ఫ్రెండ్ అనుకుంటా. ఈ అమ్మాయికి చాలా రక్తం పోయింది. తొందరగా గాంధీ హాస్పిటల్కి రండి.
ఆకాశం ఓ అంతులేని రహస్యం ఆమె చూపుల వలె, ఆకాశం అందని అందం ఆమె కళ్ళవలె. ఆ విశాల ఆకాశం సూర్య చంద్రులను కోటాను కోట్ల నక్షత్రాలను దాచుకున్నట్లు. ఎన్నెన్నో భావోద్వేగాలను, వాటి పొరల్లోని ఎన్నో భావాలను దాచుకున్నవి ఆమె కళ్ళు. ఆకాశంలోని సూర్యచంద్రులు, నక్షత్రాలు సమయానుసారం కనిపించి అలరించగా, ఆమె కళ్ళల్లోని భావోద్వేగాలు సందర్భానుసారం కనిపించి స్పందిస్తాయి. హలో, హలో, నేను దివ్య.